హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వము ఒక జిల్లాకు సంబంధించి ఫిబ్రవరి నెల పింఛన్లను అయితే విడుదల చేసిందంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఏ జిల్లాకు సంబంధించి ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్లు విడుదలయ్యాయనేది నేను మీకు చెప్తాను. ఈ తేదీ నుంచి ఈ తేదీ మధ్యలో మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, అంటే ఈ పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళి మీరు పింఛన్ అనేది విత్డ్రా చేసుకోండి అని చెప్పి చెప్తుందన్నమాట. సో వివరాలన్నింటినీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి పథకాల అప్డేట్స్ అన్నిటివి తెలియచేయడం జరుగుతుందన్నమాట. అలానే ముఖ్యంగా ప్రభుత్వము ఆసరా చేయుత పింఛన్లను 4016లుగా 6016లుగా పెంచి ఇస్తామని చెప్పిందనమాట మేనిఫెస్టోలో. అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క పెన్షన్ల పెంపుదల అనేది జరగవచ్చు అనేది కూడా త్వరలోనే నేను మీకు అప్డేట్స్ రూపంలో తెలియచేయడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఒక నోటీస్ అయితే విడుదల చేసింది కదా, సో దాని గురించి అయితే నేను మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే షేర్ చేస్తున్నాను. పత్రికా ప్రకటన అయితే రావడం జరిగిందనమాట ఈ పింఛన్లకు సంబంధించి. ఇందు మూలంగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య పెన్షన్లు, వితంతువుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, చేనేత కార్మికుల పెన్షన్లు, కల్లుగీత కార్మికుల పెన్షన్లు, ఒంటరి మహిళా పింఛన్లను పొందుతున్నటువంటి పింఛన్దారులకు పత్రికా ముఖంగా తెలియచేయడం ఏమనగా 27/3/2025 నుండి 4/4/2025 వరకు బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ వారు తెలియజేసినందున ఇటు విషయమును పింఛన్దారులు గమనించి పింఛన్ పొందవలసిందిగా కోరడమైంది. సో 27వ తేదీ నిన్నటి నుంచి అయితే పింఛన్ల అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. వచ్చి విత్డ్రా చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. సో నల్గొండ జిల్లాకు సంబంధించిన పింఛన్ లబ్ధిదారులు తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్టల్ శాఖ వద్దకు వెళ్ళి మీరు పింఛన్ అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసుకోండి అని చెప్తున్నారనమాట. మధ్య దళారులను ఎవరిని కూడా నమ్మవద్దని చెప్పి చెప్తున్నారండి. సో పలానా వ్యక్తి ద్వారా మీరు విత్డ్రా చేసుకోవచ్చు, అదేవిధంగా బయోమెట్రిక్ వేసి విత్డ్రా చేసుకుంటాము, ఇట్లా చేయొద్దు. డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళి మీరు విత్డ్రా అయితే చేసుకోండి అని చెప్తున్నారనమాట. పింఛన్ పొందుటకు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు పోస్టల్ శాఖకి వెళ్ళి పింఛన్ విత్డ్రా చేసుకుంటే ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పింఛన్ మొత్తం సొమ్ము ₹16 కూడా అడిగి తీసుకోండి అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ 4016లు అదేవిధంగా 2016 అనేటివి ఇస్తున్నారు కదా, సో ₹1 కూడా వదలకుండా మీరు అమౌంట్ అనేది తీసుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ యొక్క అప్డేట్ మనకు నిన్నటి రోజున రావడం జరిగింది. నేను మీకు ఈ రోజు అయితే వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా టైం అయితే ఉంది కాబట్టి 4వ తేదీ లోపల. సో బట్వాడా చేశారనమాట నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళకి. సో తప్పకుండా మీరు అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసుకోండి. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆసరా చేయూత పెన్షన్లను 4016లు ఎవరైతే ₹2016 అయితే తీసుకుంటున్నారో వారికి సంబంధించి 4016లుగా అయితే పెంచి ఇస్తామని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి వచ్చేటువంటి ఈ ₹4000 పెన్షన్లను ₹6016గా అయితే పెంచి ఇస్తామని చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దీని మీద ఏం చెప్పారు, రీసెంట్గా కూడా బడ్జెట్లో ఇన్ని కోట్లు అయితే కేటాయించాము చేయూత పింఛన్లకు సంబంధించి, వాటి గురించి కూడా త్వరలోనే అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్తున్నారనమాట. సో రేషన్ కార్డులకు సంబంధించి రీసెంట్గా అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా చాలా తప్పు ధరలు ఉన్నాయన్నమాట. అంటే చిన్నపిల్లలను యాడ్ చేసుకోవాలని ఎవరైతే ఈ యొక్క పింఛన్లకైతే ఎవరైతే చిన్నపిల్లలను యాడ్ చేసుకోవాలని చెప్పి అప్లికేషన్ పెట్టారో రేషన్ కార్డుల విషయంలో, సో వారికైతే చేదు వార్త అయితే రావడం జరిగింది. కార్డు అయితే శాంక్షన్ అయింది, కాకపోతే పిల్లల పేరు మీద కార్డు అయితే శాంక్షన్ అయిపోయిందని చెప్పి చెప్తున్నారనమాట. సో రేషన్ అయితే ఇస్తాము, కాకపోతే వాటిని చేంజెస్ అనేవి చేస్తాము, అప్పుడే మీకు కొత్త కార్డు అనేది ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా తప్పులు జరుగుతున్నాయి కాబట్టి అన్నిటిని కూడా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం అయితే చేయాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. చేయూత పింఛన్లకు బడ్జెట్ కూడా కేటాయించున్నారండి. దాదాపు ఇన్ని కోట్లని రీసెంట్గా అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు చూడవచ్చు. సో చేయూత పింఛన్లకు సంబంధించి త్వరలోనే అప్డేట్స్ అనేవి వస్తాయి. తప్పకుండా నేను మీకు వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే, నేను పెట్టేటువంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు కనుక చూస్తున్నట్లయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అందరికీ కూడా రీచ్ అవుతుంది. అలానే రిమైనింగ్ జిల్లాలకు సంబంధించి కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్ అమౌంట్ కనుక క్రెడిట్ అయితే తప్పకుండా నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, మీరు ఆ వీడియో ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవండి ఫైనల్గా వచ్చినటువంటి చేయూత ఆసరా పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి.